చాలామంది డాగ్స్ని తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. ప్రేమతో మనం తినే ఆహారాన్ని వాటికి తినిపిస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం తినే కొన్ని సాధారణమైన, మనకు ఆరోగ్యకరమైన కొన్ని ఆహార పదార్థాలు వాటికి విషంగా ఉంటాయి. అటువంటి ఆహార పదార్థాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. నేను చూసిన చాలా కేసులలో వాంతులు గానీ, విరేచనాలు గానీ ఇవి అయితూ ఉంటాయి. వాటికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, మనం తినే ఆహార పదార్థాన్ని వాటికి ఇవ్వడం. అంటే యాక్చువల్‌గా అవి తినకూడదు. కానీ అవి మనం ఇవ్వడం వల్ల ఇలా అవుతుంది. డాగ్స్‌కి తినిపించని ఆహార పదార్థాల్లో మొట్టమొదటొచ్చేసి చాక్లెట్. ఆ చాక్లెట్‌లో థియోబ్రోమిన్ అనే పాయిజన్ ఉంటుంది. ఆ థియోబ్రోమిన్ అనే పాయిజన్ వచ్చేసి మనకు బానే ఉంటుంది. కానీ కుక్కల శరీరంలో అది ఎక్కువ కాలం అలాగే నిలవ ఉండడం వల్ల అది మెటబాలైజ్ అయ్యి బయటకెళ్ళిపోదు. సో, అలాగే నిలవ ఉండడం వల్ల దానికి విషపూరితంగా మారుతుంది. దానివల్ల వచ్చే లక్షణాలేమిటంటే వాంతులు గానీ, విరేచనాలు గానీ, లేదంటే ఫిట్స్ లాగా గానీ మొదలగున లక్షణాలు వస్తాయి. అయితే ఇది ఎక్కువగా మెదడు మరియు గుండెపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ చాక్లెట్ ఇవ్వడం వల్ల డాగ్ చనిపోయే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చాక్లెట్ కొంచెమే ఇచ్చాను, చాలా తక్కువ ఇచ్చానని చెప్పేసి అని మాత్రం అనుకోకూడదు. చాలా తక్కువ మోతాదులో కూడా చిన్న డాగ్స్ ఉంటాయి కదా, అవి త్వరగా చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చాక్లెట్‌లో ఎస్పెషల్లీ డార్క్ చాక్లెట్ అనేది ఇంకా ప్రమాదకరం. విష పదార్థాల్లో రెండోదొచ్చేసి ద్రాక్ష లేదా ఎండు ద్రాక్ష. వీటి వల్ల డాగ్స్‌కి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మూత్రం కూడా సరిగ్గా రాదు. కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎండు ద్రాక్షలు 1, 2 అని చెప్పేసి, లేదంటే నార్మల్ ద్రాక్షలు గానీ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. మూడవది ఉల్లిపాయ లేదా వెల్లుల్లి. ఇవి ఏ రకంగా ఇచ్చినా కూడా ప్రమాదకరమే. వండిచ్చినా కూడా, లేదంటే పొడి చేసినా కూడా ఏ రకంగా కూడా ఇచ్చినా ప్రమాదకరమే. దీనివల్ల ఏమైద్దంటే ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా, ఆ రక్త కణాలు అనేది డ్యామేజ్ అవుతుంది. రక్త కణాలు డ్యామేజ్ కావడం వల్ల వాటికి అనీమియా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రక్తహీనత వస్తుంది. రక్తహీనత వచ్చేసి వాటికి శ్వాస సరిగా రాకుండా దమ్ము తీస్తూ ఉంటాయి. ఉల్లిపాయలు కానీ, వెల్లుల్లి కానీ తీసుకున్న డాగ్స్ యొక్క బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి చూస్తే రక్తహీనత మనకు క్లియర్‌గా తెలిసిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లిపాయలు కానీ, వెల్లుల్లి కానీ ఇవ్వకూడదు. నెక్స్ట్ వచ్చేసి జైలిటాల్. జైలిటాల్ అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అది. నార్మల్‌గా షుగర్ పేషెంట్స్ కానీ వాడేటుంటాయి చూడండి. వాళ్ళు షుగర్ వేసుకోకుండా జైలిటాల్ అనేది టాబ్లెట్స్ వేసుకుంటారు. దానివల్ల స్వీట్‌గా వస్తాయి కదా, అవి చాలా డేంజరస్. దీనివల్ల డాగ్ శరీరంలో ఇన్సులిన్ సడన్‌గా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దానివల్ల బాడీ లోపల అంటే బ్లడ్‌లో గ్లూకోజ్ కంటెంట్ అనేది ర్యాపిడ్‌గా తగ్గిపోతుంది. దానివల్ల డాగ్ అనేది గంట లోపలనే మరణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మద్యం లేదంటే ఆల్కహాల్ లేదా పులిసిన ఆహారం ఉంటుంది కదా, కొంచెం పులిసిన ఆహారం ఉంటుంది కదా, అది కూడా పెట్టకూడదు. దీనివల్ల ఏమవుద్దంటే షుగర్ తగ్గిపోతుంది, బాడీలో షుగర్ లెవెల్స్ పడిపోతాయి, శరీర ఉష్ణోగ్రత కూడా పడిపోతుంటుంది, ఊపిరాడకుండా అవుతుంది. కాబట్టి ఆల్కహాల్ లేదా పులిసిన అన్నం ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. నెక్స్ట్ కుక్డ్ బోన్స్ అంటే వండిన ఎముకలు ఉంటాయి కదా, సో బాయిల్ చేసిన ఎముకలు ఉంటాయి కదా, అవి కుక్కలకు పెట్టకూడదు. అవి పెట్టడం వల్ల ఏమైందంటే అవి చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయేసి షార్పు ఆబ్జెక్ట్స్‌లా తయారవుతాయి. అవి ఎక్కడైనా గొంతులో కానీ, లేదా ఇంటెస్టైన్‌లో కానీ ఎక్కడైనా తట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా ఎస్పెషల్లీ బాయిల్డ్ కానీ, కుక్డ్ కానీ ఎస్పెషల్లీ పెట్టకూడదు. నెక్స్ట్ ఉప్పు లేదా కారం ఎక్కువగా ఉన్న పదార్థాలు అస్సలు పెట్టకూడదు. ఎస్పెషల్లీ చిప్స్ కానీ, లేదంటే చట్నీస్‌కి సంబంధించిన ఏదైనా ఫుడ్ కానీ ఎస్పెషల్లీ పెట్టకూడదు. దీనివల్ల ఏమైందంటే సోడియం లెవెల్స్ అనేది ఆల్టర్ అయిపోయి డాగు చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు డాగ్‌లో వాంతులు కానీ, విరేచనాలు కానీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ పాలు లేదా పాలకు సంబంధించిన పదార్థాలు. అయితే చాలా డాగ్స్‌కి ఏంటంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనే ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే పాలకు సంబంధించిన పదార్థాలు ఏదైనా తీసుకుంటే విరేచనాలు కావడం కానీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డాగ్స్‌కి పాలకు సంబంధించిన పదార్థాలు కానీ, పాలు కానీ పెట్టకుండా ఉండడం మంచిది. కాకపోతే చిన్న పిల్లలు ఉంటాయి కదా, చిన్న పిల్లల్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఉండదు. అంటే ఏంటంటే పాలను డైజెషన్ చేసుకునే యొక్క కెపాసిటీ అనేది చిన్నపిల్లల్లో మాత్రం ఉంటుంది. ఆ చిన్నపిల్లల్లో మాత్రమే పాలను డైజెషన్ చేసుకునే ఎంజైమ్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి చిన్నపిల్లలకి ఓకే. కానీ పెద్దగా అయిన కొద్దీ వాటి యొక్క పాలను డైజెషన్ చేసుకునే అవకాశం అనేది వాటికి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వాటి పాలకు సంబంధించిన పదార్థాలు కానీ, పాలు కానీ అవాయిడ్ చేయడం ఉత్తమం. పెరుగు పెడితే కొంతవరకు ఓకే. కాబట్టి ఇటువంటి హానికరమైన ఆహార పదార్థం ఏదైనా డాగ్ తీసుకున్నట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఆలస్యం చేసిన కొద్దీ వాటి యొక్క పాయిజన్ సంబంధించిన ఎఫెక్ట్ అనేది ఇంకెక్కువగా అవుతుంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. నెక్స్ట్ వచ్చేసి సిట్రస్ ఫ్రూట్స్ కానీ, లేదంటే యాపిల్లో ఉండే సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్లో సైనైడ్ పాయిజన్ ఉంటుంది. సో ఇటువంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు.
ఇటువంటి అవాయిడ్ చేసి తగు జాగ్రత్తలు పాటించండి. కావున అనుకోకుండా ఇటువంటి ఆహార పదార్థం పొరపాటున ఇచ్చినా కూడా ఎమ్మటే డాక్టర్‌ని సంప్రదించండి. ఆలస్యమైన కొద్దీ ప్రాబ్లమ్ అయితుంటది. ఇది తీసుకున్నాక కొంత వామిటింగ్ గానీ, మోషన్స్ గానీ చేసిందనుకోండి కొంతవరకు సేఫ్. కాకపోతే ఆలస్యం చేసిన కొద్దీ పాయిజన్ ఎఫెక్ట్ అనేది పెరిగిపోతా ఉంటది. కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఎనిమా గానీ, లేదంటే వామిటింగ్ అయ్యే విధంగా గానీ చేసే అవకాశం ఉంటుంది. సో, తీసుకున్న పాయిజన్ బట్టి దానికి ట్రీట్మెంట్ ఉంటది. కాబట్టి లేట్ చేయకండి. ధన్యవాదాలు.